ఇవన్నీ మా పొలాలే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పొలాల గురించి చెప్పానండి. ఎన్ని ఎకరాలు, ఎట్లా తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాము. పొలాల గురించి అయితే మా రిలేటివ్స్కి కానీ, మా బంధువులకు కానీ, అంటే ఐ మీన్ ఫ్రెండ్స్కి కానీ, చుట్టుపక్కల కానీ ఎవరికి తెలియదు. ఈ వీడియో చూసి తెలుసద్ది అందరికీ. సర్ప్రైజ్ ఇచ్చినట్టు వాళ్ళకి. ఎప్పుడు తీసుకున్నారని చెప్పి షాక్లో ఉంటారు. మాకు తెలిసి ఈ వీడియో చూసి మాకైతే ఫోన్లు చేస్తారు ఖచ్చితంగా, ఎప్పుడు తీసుకున్నారని. ఇంక అట్లాగే గొలగముడికి వెళ్తున్నామండి టెంపుల్. గొలగముడి వెంకయ్య స్వామి తాత. తాత అంటాము, వెంకయ్య తాత అంటాము. చాలా మందికి నెల్లూరులో ఉన్న వాళ్ళకి చాలా ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అక్కడ ఆయన ఇల్లు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా తాటాకులతోటి అలాగే ఉంది. అప్పుడు ఆయన కాపురం ఉన్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అన్ని దాంట్లో ఉంటేనే కదా మేము వచ్చేది. ఆ ఉంటేనే ఫ్రెండ్స్ మేము వచ్చేది, లేదంటే మేము రాము. ఈ జర్నీ అంతా ఆవే. ఇదే అండి టెంపుల్. ఓం నారాయణ ఆది నారాయణ అంటారు. సాయిబాబా లాగో వెంకయ్య స్వామి తాత. తాత అంటాం మేమైతే, వెంకయ్య తాత అంటాము. సాయిబాబా లాగో అలాగేనండి ఈ స్వామి కూడా. ఏదన్నా అనుకుంటే జరుగుతుంది. మా మావయ్య ఇక్కడ మొక్కున్నాడంట. మగపిల్లం నాకు 2 ఆడపిల్లకాయలని ఇచ్చారు, ఈసారి ఒక బాబుని ఇవ్వండి అని చెప్పి మొక్కున్నాడంట. అట్లాగే గాని అబ్బాయి గాని పుడితే 2 చేతులతోటి నిండా 3 పిడికిళ్ళు, రెండు చేతుల నిండా చిల్లర వేపిస్తానని చెప్పి మొక్కున్నాడంట. అట్లాగే జరిగిందని చెప్పి మా వారు పుట్టినప్పుడు తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నాడంట. ఇంకా ఆ మొక్కుబడి అనేది మర్చిపోయాడంట మా మావయ్య. తర్వాత తెలుసుకొని తప్పైపోయిందని చెప్పి వచ్చి మళ్ళా దండం పెట్టుకొని, మళ్ళా అప్పటికి మా పెళ్ళికి ముందంట. మా పెళ్ళికి ముందు తీర్చాడంట. చిన్న పిల్లోడున్నప్పుడు పుట్టక ముందు మొక్కున్న మొక్కుబడి పెళ్ళికి ముందు తీర్చాడంట. చేతుల నిండా, అప్పటికి చేతులంటే బాగా పెద్ద చేతులయిపోయినియి. ఆ చేతి నిండా 3 సార్లు చిల్లర ఉండిలో వేపిచ్చి ఒక కట్ట బియ్యము ఇచ్చాడంట. అట్లాగా ఏమన్నా అనుకుంటే జరుగుతది. సాయిబాబా లాగో అట్లాగేనండి వెంకయ్య తాత గాని. ఇదంతా బయటండి. లోపలికైతే ఫోన్ అలౌ లేదు. తీయనివ్వరు. ఇంకిక్కడ దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. ఎప్పుడో దర్శనం అయిపోవాల్సింది. మేము వెళ్ళే టయానికి స్వామివారికి ప్రసాదం పెడతా ఉన్నారు. పొద్దున్న పెట్టేస్తారు. మళ్ళా గుడి క్లోజ్ చేసేటప్పుడు మళ్ళా ప్రసాదం పెట్టి క్లోజ్ చేస్తారు. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చి ప్రసాదం పెట్టి, ఆ ప్రసాదము హోమం ఉంటదండి. హోమంలో ఎసేస్తారు. ఇక్కడేందంటే హోమము ఫస్ట్ క్లిప్‌లో చూసుంటారు. హోమంలాగా ఉంది గదా! బోర్డ్ వేసున్నారు చూపిచ్చాను గదా! ఆ హోమంలో టెంకాయ వేసి మనం ఏదైనా అనుకుంటే జరుగుతది. ఆ హోమం చుట్టూ ప్రసాదం అంతా 3 సార్లు తిప్పి, ఆ ప్రసాదం గూడా హోమంలో ఎసేస్తారు. దర్శనం చేసుకొని బయటకొచ్చేటప్పుడు మనకు అన్నం తినే టోకన్‌లు ఇస్తారండి. ఆ టోకన్‌లు తీసుకోపోతే మనకు భోజనం పెడతారు. తీసుకోకపోయినా పెడతారు. కానీ ఒక్కొక్కసారి అడుగుతారు కావాలని. అందుకని తీసుకొని వెళ్ళండి. ఇదేనండి స్వామివారు ఉన్న ఇల్లు. బోర్డ్ చూసారు గదా! బోర్డు నేను చూపిచ్చాను గదా! దాని మీద రాసున్నారు. ఒకసారి చదవండి. ఇద అంటే ఇదే ఇల్లంటే ఇక్కడే ఆ తాత కాపురం అనేది ఉన్నాడంట. ఇది ఈ పక్కనైతే ఇంతకు ముందంత ఏం లేదండి. అంతా మట్టి నేల ఉండేది. ఇప్పుడు బాగా అంతా డెవలప్ చేసి టెంపుల్ కట్టారండి. రాములవారు, సీతాదేవి టెంపుల్ అండి. ఇంకిక్కడ దండం పెట్టుకొని ఆ ఇల్లుని చూద్దామని వెళ్ళాము. మొన్న ఒకసారి వచ్చినప్పుడు చూడలేదు. ఈసారి చూసి వెళ్దామన్నట్లుగా వెళ్ళాము. ఇదండి ఇక్కడ బోర్డు వేసి, శ్రీ స్వామివారి కుటీరము, స్వామివారి పవిత్ర ద్వారము, ఇచ్చు స్థలం అని యేసున్నారు గదా! ఇదేనండి ఇల్లు పక్కనేను. ఇదండి ఓం నారాయణ ఆది నారాయణ ఎదురుగా కనిపిస్తుంది గదా! తాటాకులతోటి. తాటాకుల మీద గెడ్డి వేసున్నారు. అప్పుడు ఆయనున్నప్పుడు ఇల్లేనండి. దాన్నయితే ఏం చెక్కు చెదరలేదు. అంటే తాటాకు గూడా కొత్తది వేయలేదు. ఆ తాత ఉన్నప్పుడు ఎలాగ వేసుకొని ఉన్నారో స్వామివారు, అట్లాగే ఉంది ఇప్పటికి గూడా. ఎండిపోలేదు, రాలిపోలేదు, అసలు ఏమి కాలేదు. చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇంక చుట్టుపక్కలంతా డెవలప్ చేసి పైన స్లాప్ వేశారు. ఆ స్లాప్ గూడా లేదండి. ఇప్పుడు కట్టారది. నాకు మ్యారేజ్ అయ్యి వచ్చినప్పుడు సేమ్ ఇట్లాగే ఇల్లు ఒకటే ఉండిందండి. ఇంకా అట్లాగా గుర్తుగా అట్లాగే పెట్టేసారు. వాటిని ఏం చెక్కు చెదరకుండా. ఇదే అండి వెంకయ్య స్వామి తాత ఉన్న ఇల్లు. ఆయన ఉన్న ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే ఆ స్వామివారు ఉండేవాళ్ళంట. వీడియో అయితే తీయకూడదు. మీకోసం చూపిద్దామని సైగ్గా తీసాము. తీయడం వల్ల ఆమె మమ్మల్ని తిట్టింది. "ఎందుకు తీశారు? వీడియో తీయకూడదు కదా! ఆ మాత్రం తెలియదని." ఇంక ఏదో తెలియక తీసేసామని చెప్పి వచ్చేసాము. ఇంక అట్లాగా దండం పెట్టుకొని వచ్చేటప్పుడు అక్కడ తెల్లని దారం ఇస్తారండి. చేతికి కట్టుకుంటే చాలా మంచిది. ఇదండి వెంకయ్య తాత ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇదంతా ఇంక బయట ఖాళీ స్థలం అండి. స్థలం అయితే చాలా బాగుంటది. పెద్ద స్థలము. ఇంకా దీనికన్నా ఇంకా డబుల్ ఉందండి. వీడియోలో మీకు సగమే చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఏదన్నా అనుకోని భీమ్ అలాగ ఇస్తామంటే ఇక్కడేనండి ఆఫీస్ రూము. అక్కడికి వచ్చి పేరు రాసి అక్కడికి ఇవ్వచ్చు. పైనంతా రూమ్స్ ఉన్నాయి. ఇయ్యే కాదు రూమ్స్, ఇంకా చాలా ఉన్నాయి రూమ్స్. అంటే ఇక్కడ ఆరాధన అవి చేస్తారు. అలాంటప్పుడు జనాభా చాలా మందొస్తారు. అలాంటి వాళ్ళకి రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బావుంటదండి. ప్రశాంతంగా బాగా చల్లగా, అంత బాగా చేశారండి. ఇంతకుముందు ఇంత లేదు గానీ, ఇప్పుడు చాలా చేశారు. ఇంక పక్కనే అన్నదానము.
అన్నం గూడా చాలా బావుంటదండి. ఫస్ట్‌లో అయితే స్టోర్ బియ్యంతో పెట్టేవాళ్ళు గానీ, ఇప్పుడైతే బాగా కట్టె బియ్యంతో పెడుతున్నారు. ఇదే క్యూ. ఇవి కూడా లేవండి ఫస్ట్‌లో అయితే. అంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేసి, బాగా కట్టి, బాగా డెవలప్ చేశారు. అంటే డెవలప్ అంటే చిన్న డెవలప్ కాదు. చాలా బాగా డెవలప్ చేశారు. అప్పటికి, ఇప్పటికి 15 సంవత్సరాల క్రితము. ఇక్కడ కూడా అన్నం తినే వీడియో తీయకూడదంట. ఇది కూడా తెలియకుండా వాళ్ళకి తెలియకుండా తీశాను. నా ఎదురుగానే ఉన్నాడాయన. అద్దండి కళ్ళద్దాలు పెట్టుకొని ఆయనేను అరుస్తున్నాడు. ఎవరైనా వీడియో తీసినా, ఫోను తీసినా, ఇంకా సైగ్గా తీసేశాను వీడియో. మీకు చూపియాలి గదా! మీకోసం చూడండి. తిట్లు తిట్టించుకొని కూడా వీడియో చేసి పెడుతున్నాను. కానీ మీరు మటుకు లైక్ ఇవ్వడం లేదు. లైక్ ఇవ్వండబ్బా! ఇంకిక్కడ అన్నం తినేసి బయటకొచ్చాము. ఇక్కడ ముసలి వాళ్ళుంటారండి. ఇది గూడా ఆశ్రమంలాగా ముసలి వాళ్ళుండే సూపరుంది. సూపర్. ఎట్టుంది? సూపర్. పప్పు ఉండింది ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు భలే ఉన్నింది. ఇంట్లో కూడా అట్లా కుదరదు. సాంబార్ కూడా భలే ఉంది. ఉల్లగడ్డ తాలింపు బాగుంది. రసం కొంచెం పర్వాలే యావరేజ్. మజ్జిగ యావరేజ్. అన్నం వచ్చి కొంచెం ఉడుకుంటే బాగుండేది. అన్నం కూడా బాగుంది. కొంచెం కొంచెం ఉడకాలి. ఫుడ్ బాగుంది. బాగుంది. అంటేనే 2 సార్లు పెంచుకొని తిన్నా ఫ్రెండ్స్. ఇందాక చూపిచ్చాను గదా! ముసలి వాళ్ళ ఆశ్రమం అని. వాళ్ళకి భోజనం అయితే ఉదయం, సాయంత్రం అక్కడే పెడతారండి. ఉండేదానికి నీడలాగా ఆశ్రమం. ఆశ్రమమే గాదండి, గుడికి సంబంధించిన స్కూల్ గూడా ఉంది. స్కూల్ వాళ్ళ పిల్లలు గూడా ఫస్టు వాళ్ళకే పెట్టి మిగతా వాళ్ళకి పెడతారు. పిల్లలకి పెడతారు ఫస్టు భోజనము. ఇక్కడే కొంచెం ఇంకొంచెం దూరం వెళ్తే స్కూల్ గూడా ఉంది. స్కూల్ ఉంది, హాస్పిటల్ గూడా ఉంది. దేవుడికి సంబంధించింది, గుడికి సంబంధించింది. ఇంకిక్కడ తినేసి టెంపుల్ ఎదురుగా ఇక్కడ హాల్‌లాగా ఉంటదండి. పెద్ద హాలు. దొండ వెంకయ్య స్వామి తాత ఎక్కడైనా అడుక్కడికి ఆయన ఫోటోలు, ఆయన విగ్రహాలు పెట్టుంటారండి. హాల్ అయితే పెద్ద హాల్ అండి. హాల్ మొత్తం ఫ్యాన్లుంటాయి. ఇక తినేసి ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చండి. ఎండలో వెళ్ళాలి అట్లాగేమీ లేదు. మనం ఫ్యానేసుకొని హాయిగా రెస్ట్ తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండొచ్చు. నైట్ నైట్ దాకా ఉండొచ్చండి. ఇంకే నీట్‌గా గూడా ఉంటది. మొత్తం చిమ్మి కొంచెం గూడా చెత్త గూడా కింద పడనివ్వరు. మనం గూడా వేయకూడదు. ఏమన్నా తెచ్చుకొని తినాలనుకున్నా గూడా తెచ్చుకొని తినేసి మళ్ళా జాగ్రత్తగా అవన్నీ కవర్‌లోకి వేసుకొని డస్ట్‌బిన్‌లో పడేయాలి. అంత నీట్‌గా పెడతారండి. తిడతారు గూడా. ఎవరైనా చూస్తే గూడా తిడతారు. ఇంకిక్కడ ఆ రోజు ఫాదర్స్ డే అని మా మావయ్యకి మా వదిన స్వీట్ తెచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తుంది. ఇంకా అందరం తలా ఒక స్వీట్ తినేసాము. ఫుల్లుగా తినేసాము భోజనమైతే. ఫుడ్ అయితే చాలా బావుంది. అన్నం అయితే కొంచెం ఉడుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా కర్రీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఇంకిక్కడ స్వీట్ తెచ్చుకొని తిన్నాము. మామిడికాయలు తెచ్చుకొని తిన్నాము. చెక్కలు తెచ్చుకొని తిన్నాము. అయన్నీ తినింది గాక ఇంకా ఇవి గూడా అన్నీ కడుపులో వేసేసాము. ఇంక వేసేసినాక కదలలేక ఇట్లాగే కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. అది కాక ఆ రోజు ఎండ కూడా లేదు. మా టైం బాగుండింది. అసలు ఎండంటే ఎండే లేదు. చల్లగా ఉండింది. వాతావరణం క్లైమేట్ చాలా బాగుండింది. ఇదేనండి మా పొలాలు. ఇంక వెళ్తా, వెళ్తా ఇక్కడ దారిలో ఆగాము. పొలాలు మీకు కూడా చూపిద్దాము. మా పొలాలు ఎన్ని ఎకరాలు, ఎట్లా తీసుకున్నాము, ఏందని చెప్పి చూపిద్దామని చెప్పి ఆగామండి. పొలాలు చాలా బాగున్నాయి గదా! వరి వేశారు. వరి వేపిచ్చాము. నాట్లు వేశారు. ఇంకా వేస్తున్నారు గూడా పక్కన. వీడియో అయితే తీయలేదు. అని అనుకుంటారేమో మా ఫ్రెండ్స్. ఇవైతే మావి కాదు. వాళ్ళు పొలాలు చూసేవాళ్ళు మమ్మల్ని గాని చూసానంటే తిడతారు. ఏదో 4 రీల్స్ చేద్దామని వెళ్ళే దారిలో ఆగాము. అందరూ ఇప్పుడు ఆ వీడియో చూసి అందరూ అనుకుంటారు వీళ్ళెప్పుడు కొన్నారు పొలాలు మనకు చెప్పనే లేదానని. అందరూ షాక్‌లో ఉండుంటారు. వీళ్ళెప్పుడు కొన్నారని. ఆ షాక్‌లోనే ఉండండి. మేమైతే పొలాలైతే కొనలేదు. మాకంత సీన్ గూడా లేదు. పొలాలు కొనేంత సీను. ఉన్న బాధ్యతలన్నీ కరెక్ట్‌గా నెరవేర్చుకుంటే చాలండి. ఇంక దేవుడు ఏదన్నా ఇస్తే, దేవుడు కనికరిస్తే ఒకవేళ ఫ్యూచర్‌లో ఏమన్నా కొంటామేమో గానీ, ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. మాకంత సీను లేదు. ఇంక ఏదో వెళ్తా, వెళ్తా 4 రీల్స్ చేసుకొని చల్లగా ఉంది గదా వాతావరణం. బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా అక్కడికి ఆపామండి. స్కూటీలో ఆపి ఇంకిక్కడ వస్తా, వస్తా మా వదిన థమ్సప్ తెస్తే ఇంక థమ్సప్ తాగుతా ఇంకిక్కడ చిల్ అవుతున్నాము. ఆ రోజు మటుకు క్లైమేట్ అయితే చాలా బాగునింది. అటు వాన పడలేదు. అసలు ఎండన్న మాట ఎండే లేదు. చల్లగా చల్లటి గాలి. ఇంక ఇక్కడ మా మావయ్య కూర్చోన్నాడు. కూర్చొని, కూర్చొని ఆయన కూడా ఈడకొచ్చి పనుకున్నాడండి. థమ్సప్ తెచ్చుకొని తాగాము. పక్కన కూడా వరి వేస్తున్నారు. నాట్లు వేస్తా ఉన్నారు. ఏదో మా పొలాల్లాగా వచ్చి మేము ఫోటోలు దిగడం, ఫోజులియడము, నాట్లు వేసినట్లుగా భలే దిగామండి ఫోటోలు. పొలాల వాళ్ళొచ్చి గాని చూస్తే తరిమేస్తారని చెప్పి మేము చెప్పుకొని నవ్వుకుంటా ఉన్నాము. అది గాక థమ్సప్ తెచ్చుకొని తాగి ఆడే అంటే గ్లాసులో ఆడే పెట్టేసాము. ఎవరైనా చూస్తే మందు తెచ్చుకొని తాగారేమో అని చెప్పి అనుకుంటారు అని చెప్పి మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకిక్కడ తాగేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది. చల్లగా ఉండింది ఆ రోజు. నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! చూస్తున్నారు గానీ లైక్ ఇవ్వడం లేదు. నన్నైతే తిట్టుకోవద్దు. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.